శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం మీనరాశి వారికి 1 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. మీ రాశిలోనే శని ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. అయినా పైగా శనీశ్వరుడికి కుజదృష్టి ఉండడం అస్సలు మంచిది కాదు. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, జాగ్రత్తలు సూచిస్తున్నాం. ఎందుకంటే మీ ఫేస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడ్డము, అనుకున్నవన్నీ పనులు జరగకపోవడం జరుగుతుంది. శనికి కుజదృష్టి వలన కొద్దిగా నీటి వలన ప్రమాదాలు, పాదాలకి దెబ్బలు తగలడాలు అవకాశం ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ కూడా కుజుడయ్యాడు కదా, మీకు ధనప్రాప్తి, ధనం విషయంలో కూడా మీకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు డబ్బులు రావడం కష్టం అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో కూడా మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మీకు గురుడు ఉన్నాడు చూసారా, ఆయన మిమ్మల్ని వదులుతాడా? మీరు లగ్నాధిపతి గురుడు చతుర్థ భావంలో ఉంటే తుక్కు రాకుండా బ్రహ్మాండంగా నీకు నేను ఉన్నాను అని చేసి మీ తల్లిగారికి ఆరోగ్యంగా ఉంచడము, ధనప్రాప్తి కలిగేది చేయడము, అంతేకాకుండా మీకు ప్రతి విషయంలోనూ అంటే సన్మానాలు జరగడము, వాహనాల వల్ల సంతోషాలు కలగడము, అధికారుల యొక్క అనుగ్రహం కలగడము చతుర్థ భావంలో గురుడు. అలాగే అన్న పానీయాలకు లోటు లేకుండా బ్రహ్మాండంగా ఉండడము, ఆభరణ సౌఖ్యము, సద్గుణ సంపన్నులుగా ఉండడము. చతుర్థ భావంలో శుక్రుడు కూడా సంగీత వాయిద్యాల్లో బాగా మేటి నిర్మించుకోవడం, సంగీత డైరెక్టర్స్ తల్లిగారికి అద్భుతంగా ఉండడము, చదువు విషయంలో ఆటంకాలు లేకుండా బాగా సాధించడము. అలాగే రైతులు కూడా ఎటువంటి వర్షాలు ఉన్నా సరే వాళ్ళకి చక్కటి పంటల్లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం బ్రహ్మాండంగా ఉన్నాయి, డౌట్ లేదు. కానీ రవి బుధులు బాగా పంచమస్థానం చాలా బాగున్నారండి. రవి బుధులు బాగున్నారంటే డాక్టర్స్ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ చేస్తూ ఉండుంటే, ఎడ్యుకేషన్లో MBBS అంటారు కదా, వాటిలో మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఫైనాన్స్ రంగంలో సక్సెస్ అవుతారు. పుత్రిక సంతాన విషయంలో మీరు బాగా విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి మీకు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు గాను, సినిమాల రంగంలో డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, లేకపోతే మీకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ ఉన్నదో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. రవి బుధుల కారణంగానే గవర్నమెంట్ ఐటర్స్ CA CMA వాళ్ళు సక్సెస్ అవుతారు, బాగా విజయం సాధిస్తారు. ఆ రవి బుధుల కారణం వల్ల కదండి మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సంపాదించుకోవడము, మంత్రి అంటే పొలిటికల్ రంగంలో పదవులు ఆశించారు, పదవులు రావడము ఇవన్నీ సామాన్యం కదా. కానీ అద్భుతం తెలుసా అండి, 6వ భావంలో రవితో కలిసిన కేతు ఏంటండి, తండ్రి గారికి ఎంత బాగుంటుంది. 6వ భావంలో రవితో కలిసిన కేతు, 6వ భావంలో 6వ పతి ఉంటాడు తెలుసు కదండి మీకు. చాలా మంచి హర్షయోగం ఉంటాం కదా, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు, సేవకాచారం ఉంటూ ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీకు ఇలా సంబంధించిన వ్యవహారాల విజయం సాధిస్తూ ఉంటారు. అనేక రకాలుగా మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. పైగా స్టాంపింగ్ అవుతుంది, విదేశాలు వెళ్తారు. 6వ భావం రాహు మీరు ప్రయత్నపూర్వకంగా సాధించడం వల్ల ధనం కలుగుతుంది, కార్యలాభాలు ఉంటాయి, సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ధైర్య సిద్ధి, భూ ధన వస్తు వాహనాలు సిద్ధించడమే కాకుండా మీకు ఎక్కువగా శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా బాగా సక్సెస్ అవుతారు. కానీ సప్తమ స్థానంలో కుజుడు నడుచురా, మంచివాడు కాదు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు వస్తాయండి. పెళ్ళిళ్ళు స్లో అయిపోతుంటాయి. భార్య గారికి కానీ భర్త గారికి కానీ చిన్నపాటి యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి ప్రమాదాలు జరగడము, బ్లడ్ కనపడము ఇవన్నీ జరగడానికి అవకాశాలు మీ జాతకంలో ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని భయపడడం కాదు, జాగ్రత్తలు సూచిస్తున్నా. ఏదైనా అష్టమ స్థానానికి శని దృష్టి గురు దృష్టి ఉంది కాబట్టి మీరు ఎటువంటి చిన్న యాక్సిడెంట్స్ అయినా ప్రాణగండం మాత్రం లేదు, భయపడకూడదు, భయపడతాం అవసరం లేదు. అంతేకాకుండా సడన్ గెయిన్స్ ఎక్కువ ఉంటాయి, తాతలకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి, రైతులకు కూడా నష్టాలు ఉంటాయి. అంటే మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాల్లో నష్టాలు సంభవించడానికి పిడుగుపాట్ల వలన
లేకపోతే నీటి వలన గాలి వలన అలాగే గాలి వలన వానల వలన పిడుగుపాటు వలన అగ్ని వలన మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తీర్థయాత్ర చేస్తారు మీరు. తీర్థయాత్రలో కూడా మీకు వర్షాల వలన నీటి వలన గండం ఉంది, చిన్న అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మీరు గురుగారితోనే ఉండండి అంతే. మీరు చేయాల్సిందంటే గురుగారే. ఆయన గురుగారు ఉన్నారంటే ఆయన దైవం సంబుద్ధుడు కాబట్టి ఆయన వాళ్ళకే ప్రమాదాలు జరగవు, దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. గురుగారి యొక్క సంరక్షణ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా మీరు విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి, అక్కడ కూడా మీరు ప్రమాదాలు జరగడము, మీరు విదేశాలు వెళ్తున్నప్పుడు కొద్ది చిన్న చిన్న బండి స్లో అవడము, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీ నాన్నగారికి కూడా భాగ్యాధిపతి నాన్నగారు కూడా అవుతాడు కాబట్టి, నాన్నగారికి కూడా గురుదృష్టి శని దృష్టి ఉంది కాబట్టి నాన్నగారికి కూడా అంత అద్భుతంగా పంచి ఫలితాలు ఉండవు. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు అంటారా కింగ్ అంటే జనరల్గా మీకు ఎప్పుడు భయపడరు. ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో రియల్ ఎస్టేట్ అవ్వని, సాఫ్ట్వేర్ అవనివ్వండి, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ మీరు బాగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా గురు ప్రభావం వలన మీరు ఒక పురాణికి కానీ లేకపోతే న్యాయాధికారిగా కానీ బాగుంటారు. అలాగే మీరు వేద శాస్త్రాల్లోనూ బాగా డెవలప్మెంట్ అవ్వడము, ఆగమ శాస్త్రంలో బాగా డబ్బులు సంపాదించుకోవడము, గురు ప్రభావం వల్ల దేవాలయాలకి అర్చకత్వం వహించడము, దేవాలయాలకి అధికారిగా ఉండడము, ఇవన్నీ మీకు జరగబోతున్నాయండి. గురు ప్రభావం మీరు ఎక్కడ ఉండండి, ఏ జాబ్ చేయండి, ఆ జాబ్లో సంరక్షణ ఉంటుంది, లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. కానీ మీకు రాహు ప్రభావం వల్ల మీకు దోషం. 12వ భావం రాహు ఎట్టి పరిస్థితుల్లో మంచివాడు కాదు. అంటే దూర బంధువులు మరణ వార్తో లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరగడము, అలాగే 12వ భావంలో రాహు ఉండడం వల్ల మనస్తాపము, అపజయాలు, తలచిన కార్యాలు నెరవేరలేకపోవడము, నిగ్రహశక్తి లేకుండా ఉండడము, మనస్తాపము, కుటుంబంలో పీడ, బంధుమిత్రులు అంతా కలహాలు, చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుడు చూస్తున్నాడు రాహువుని వలన చక్కగా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా అమ్మవారిని పూజ చేయాలని మీరు శనీశ్వరుడు పూజించాలి. అలాగే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వల్ల, సూర్య భగవాన్ని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు దొక్కుతాయి. అంతేకాకుండా శ్రావణ మాసం అనేది మనకి ఈ నెలలో కూడా చాలా అద్భుతమైన మాసం అనేది. ముఖ్యంగా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఒకటి చేయడం, పైగా 8వ తారీఖు శ్రావణ శుక్రవారం అమ్మ బాబాయ్ చాలా పవర్. తర్వాత 9వ తారీఖుని మనకి పౌర్ణమి, శ్రావణ మాస పౌర్ణమి, జంఝాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, అమ్మ బాబాయ్ చాలా చాలా పవర్ఫుల్ కదండి. ఆ రోజు అందరూ కూడా ఆనందోత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాం కదా, చాలా పవర్ఫుల్గా ఉంటాం. అంతేకాకుండా 27ని మనకి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుందండి. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే పండుగలు వస్తూనే ఉంటాయి. సో మీరు మీనరాశి వారు భగవంతుని సన్నిధానంలో ఉండండి, దగ్గరగా ఉండండి, విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించండి. అంతేకాకుండా మీరు శివాభిషేకాలు అనేది అస్సలు వదలకండి. అది చేసుకోవడం వల్ల సర్వసుఖాలు దక్కుతాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూది, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపడడం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు,
అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరుని దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిరలక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానం, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టు నెల మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.